హలో ఎవ్రీవన్, ఈరోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అక్క వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉన్నాయి. అవి ఏ విధంగా పెట్టుకుంది, అవి ఏమేమి ప్లాంట్స్ అయితే చూపిస్తాను. అయితే ఇక్కడ టెటిల్ వైన్ వేసింది మా అక్క, హ్యాంగిల్ పాట్ లాగా చాలా మంచిగా సర్వే అయింది. అండ్ పసుపు పూల చెట్టు, తర్వాత ఇక్కడ కొమ్మకి మినీ రోజ్ ప్లాంట్ అంటాం కదా, దాన్ని వేసింది. టేబుల్ రోజ్ అంటాం మేము. ఇక్కడ మళ్ళీ షో చెట్టు వేసింది. దీని పేరైతే నాకు తెలియదు కానీ చిన్న కుండీలో అయితే పెట్టింది. మంచిగా అయితే ఎదిగింది ప్లాంట్. ఆ తర్వాత అక్కడే కంపోస్ట్కి ఒక డబ్బా పెట్టేసింది. ఇక్కడ పుదీనా వేసింది. పుదీనా మొత్తం పుదీనా చాలా బాగా వచ్చింది. అసలు మొత్తం అక్కడ కుండీలో ఉండేదంతా పుదీనే, చాలా బాగా పెరిగింది పుదీనా. తర్వాత ఇటు వస్తే మనకి మళ్ళీ హ్యాంగిల్ పాట్లో వచ్చేసి టెటిల్ వైన్ ఒక క్రాప్ లాగా ఉంది కదా, మంచిగా వచ్చింది. మళ్ళీ జామ చెట్టు, ఇక్కడ వైట్ పూలు, దీని పేరైతే నాకు తెలియదు అండి. తర్వాత మల్లి చెట్టు అండ్ పప్పాయ. ఇక్కడ మళ్ళీ రోజ్ ప్లాంట్ అయితే ఒకటి ఉంది, అక్కడ ఫ్లవరింగ్ అయితే రాలేదు. ఇది వచ్చి షుగర్ ప్లాంట్ అంటాం మేము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ ఫ్రూట్స్ని అయితే షుగర్ ఉన్న వాళ్ళు తింటారంట. అండ్ ఇక్కడ మామిడి చెట్టు పెద్దది ఉంది. మళ్ళీ దారిలో ఇటు సైడు మళ్ళీ ఇది టెటిల్ వైన్, అది కూడా చాలా మంచిగా ఉండేసరికి నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఆనియన్ ప్లాంట్ అయితే వేసింది, దానికి ఫ్లవరింగ్ వచ్చింది. సీడ్స్ కోసము అలానే ఉంచేసిందంట. పూలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఇది చిలక ముక్కు పూలు అంటాం కదా, ఆ పూలు అన్నమాట. అది కూడా ఫ్లవరింగ్ వచ్చి వడలిపోయింది. ఈ ప్లాంట్ గురించి మీకు చెప్పాలి. ఈ ప్లాంట్ వచ్చి సూర్యనామ చెర్రీ ప్లాంట్ అంటాము. అది చిన్న పాట్లు అయితే వేసింది. అయితే ఇది ఆన్లైన్లో తీసుకొచ్చారంట, కానీ చిన్నప్పుడు వేసింది. అది చాలా పెరిగి ఒక వృక్షంలాగా తయారైంది కదా. ఇక్కడ మళ్ళీ వైలెట్ కలర్లో మంచిగా ఫ్లవరింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ పుదీనా వేసేసింది. ఇది మొత్తం పుదీనా వచ్చింది. ఇక్కడ స్వీట్ పొటాటో వేసింది కింద. అండ్ ఇది మొత్తం వచ్చేసి పుదీనా అండ్ ద్రాక్ష చెట్టు వేసేసింది. ద్రాక్ష చెట్టు అయితే మీకు చూపించలేకపోయాను కానీ ఇంటి మొత్తం చుట్టూ ఇదిగోండి, అక్కడి నుంచి మొత్తం స్టార్ట్ అయింది. అది మొత్తం ద్రాక్ష తీగే. మళ్ళీ ఇక్కడ మామిడి చెట్టు కాడికి ఎందుకు వచ్చానంటే దీనికి ఫ్రూటింగ్ రాలేదని చాలా ఇయర్స్ నుంచి బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడైతే ఫ్రూటింగ్ అయితే వచ్చేసింది. చిన్న చిన్న కాయలు అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మామిడికాయలు చాలా మంచిగా వచ్చేస్తున్నాయి. తర్వాత ఇటు సైడ్కి వస్తే మనకి ప్లాంట్స్ ఇక్కడ కొంచెం గజిబిజిగా ఉన్నా కానీ కొంచెం ప్లేస్లో మంచిగా పెట్టుకుంది. ఇక్కడ ఒకే కుండీలో మనీ ప్లాంట్ వేసింది. తర్వాత మళ్ళీ ఒక పసుపు పూల చెట్టు అనేది వచ్చింది, పైకి వెళ్ళింది అనమాట. అది ఫ్లవరింగ్ కూడా చాలా బాగుంది. అదిగోండి మొగ్గలు అయితే ఆ విధంగా ఉంటాయి. అండ్ దాంట్లోనే ఇది పనస ప్లాంట్ అంట. ఆ కాయ తినేసి అక్కడ వేశారు, అది ఆ విధంగా వచ్చేసింది. నేను అడుగుతున్నాను ఇది ఏం చెట్టు అనేసి, పనస చెట్టు అని చెప్పారు. తర్వాత ఇక్కడ మళ్ళీ దీంట్లో బీర తీగ వచ్చింది, అది మనకు కనిపించట్లేదు. నేను లోపల చేయబెట్టి చూస్తున్నాను, చిన్న తీగ అయితే లోపలికి వెళ్ళిపోయింది. అండ్ తర్వాత ఇక్కడ బత్తాయి చెట్టు వచ్చింది. అదిగోండి బత్తాయి చెట్టు, ఫ్రూటింగ్ అయితే రాలేదు. ఇది కొనేటప్పుడు కాయ ఉన్నిందంట. అయితే ఇప్పుడైతే ఏం ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అయితే రాలేదని చెప్పారు. ఇక్కడ మళ్ళీ మామిడి చెట్టు, మళ్ళీ ఇది ఒక నిమ్మ, ఈ వాటిల్లోనే నిమ్మ చెట్టు ఒకటి వేశారు. ఇక్కడ నుంచి వస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇలాచీ ప్లాంట్ ఉంది. ఇలాచీ ప్లాంట్ ఇది నేను కేరళలో అయితే చూశాను, తర్వాత మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను. ఇది కూడా ఆన్లైన్లోనే తీసుకునిందంట. ఇది కూడా ఇలాచీ అయితే రాలేదు అని చెప్పింది అక్క. మళ్ళీ ఇక్కడ మల్లె చెట్టు, మళ్ళీ తమలపాకు చెట్లు, మల్లె చెట్లు వేస్తున్నారు. ఇలాచీ ప్లాంట్ నేను మొత్తం చూస్తున్నాను, ఏంటంటే ఎక్కడైనా ఏమైనా ఇలాచీ వచ్చి ఉంటుందేమో అని అనేసి లోపలికి వెళ్ళి చూశాను. ఇలాచీ మొదట్లో నుంచి వస్తాయి కాబట్టి నేను ఆ విధంగా అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ తమలపాకు చెట్టు వేసింది. చిన్న చిన్న కుండీల్లోనే ఈ విధంగా అయితే ప్లాంట్స్ అయితే పెరిగాయి. ఎక్కడ కూడా కింద వేయలేదు చెట్టు, ఏ చెట్టు కూడా. ఇక్కడ మళ్ళీ దిష్టికి అంటది, ఇది ఏందయ్యా అని అడిగితే దిష్టి అని చెప్పింది మా పాప, మా అక్కయ్య కూతురు.
అండ్ మళ్ళీ తమలపాకు. ఇక్కడ మామిడి చెట్టు ఇంకొకటి ఉంది, ఇక్కడ ఒక మామిడి చెట్టు. ఇది సీడ్ ద్వారా వచ్చిన మామిడి చెట్టు, దాన్ని కూడా పోగొట్టకుండా అలా వేసింది. అండ్ ఇది ఖర్జూరము, దాంట్లోనే ఖర్జూరం వస్తుంది. మళ్ళీ నూరు వరహాల చెట్టు అంటాం కదా, అది కూడా వచ్చింది. ఫ్లవరింగ్ అయితే పిల్లలకి వెళ్ళేసారని చెప్పారు. అంటే కొంచెం ప్లేస్లోనే ఇన్ని చెట్లు అయితే ఉన్నాయి కదా. తర్వాత మనం పైకి వెళ్తే ప్లాంట్స్ అన్నీ చూపిస్తాను, కాగడాల చెట్టు కానీ అవన్నీ. ఇక్కడ మనం పైకి వెళ్తాము, పదండి చూపిస్తాను. ఇంకా నేను అదంతా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇంతకుముందు ఇదిగోండి ఇక్కడ పైన ఫ్లవరింగ్ అనేది ఉంది, అది మీకు కనిపించట్లేదు అనేసి నేను ఇంకా పైకి ఇక్కడ మళ్ళీ హ్యాంగిల్ పాట్లో టెటిల్ వైన్ ఒకటి వేస్తున్నది. ఇక్కడ నుంచి మనీ ప్లాంట్, ద్రాక్ష అవన్నీ ఒకదానికొకటి చుట్టుకుంటూ చాలా అందంగా ఉంది చూసేదానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత పైకి వెళ్ళినాక మామిడి చెట్టు, తర్వాత మళ్ళీ నేరేడు చెట్టు, కాగడాల చెట్టు, మళ్ళీ పలాస చెట్టు ఉంది ఇక్కడ. అదిగోండి అక్కడ. ఇది ఏం చెట్టు నాకు తెలీదు, చూశాను. ఇదేం చెట్టు అంటే వాళ్ళు పిల్లలు కాకర చెట్టు అల్లుకొని ఉంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.